వైశాఖ మాసం ఈరోజు 27వ రోజు. వైశాఖ పురాణమనందలి 27వ అధ్యాయం కలి ధర్మములు పితృముక్తి గురించి మనం తెలుసుకుందాం. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమను వివరించుచు, శృతదేవుని మాటలను విన్నటువంటి శృతకీర్తి, ఓ మహాముని, ఈ వైశాఖ మాసమున ఉత్తమములైనటువంటి తిథులు ఏవి, దానములలో ఉత్తమ దానములేవి, వాటిని ఎవరు ఈ లోకమున వ్యాపింపజేసిరి, దయవుంచి ఈ విషయములను నాకు సవివరముగా తెలుపుము అంటూ ప్రార్థించను. అప్పుడు శృతదేవుడు, ఓ శృతకీర్తి మహారాజా, సూర్యుడు మేషరాశి యందుండగా వైశాఖ మాసమున వచ్చినటువంటి 30 తిథులు కూడా ఉత్తమములే. కానీ ఏకాదశి నాడు చేసినటువంటి పుణ్యకార్యము కోట్ల కొలది రెట్టింపుల పుణ్యమునిచ్చును. అన్ని దానములందనూ పుణ్యప్రదమైన దానమును చేయుట వలని ఫలితము, అన్ని తీర్థములయందు స్నానము చేయుట వలన వచ్చేటటువంటి పుణ్యము, వీటన్నింటికంటే కూడా వైశాఖ ఏకాదశి నాడు స్నానము చేయుట వలన మనుషులు పొందుచున్నాడు అని పేర్కొనను. ఆనాడు చేసినటువంటి స్నానము, దానము, తపము, హోమము, దేవతార్చన, సత్క్రియలు, హరికథా శ్రవణము, ఇవన్నీ కూడా సద్యోముక్తి దాయకములు అంటూ పేర్కొనను. రోగము, దరిద్రము వీనికి లోబడి స్నానాధికమును చేయలేనివాడు శ్రీహరి కథను వినిన సర్వపుణ్య కార్యములను చేసినంత ఫలమును పొందును. పవిత్రమగు వైశాఖమునందలి దినములను జలాశయముల దగ్గరగా నుండి శరీరము బాగున్నను స్నానాధికములు చెయ్యక గడిపిన వారు గోహత్య, కృతజ్ఞత, తల్లిదండ్రులకు ద్రోహము చేయుట, తనకు తానే అపకారము చేసుకొనుట మున్నగు వానిని చేసినంత పాపములు పొందుదురు. శరీర ఆరోగ్యము సరిగా లేనిచో శ్రీహరిని మనసున తలపవలెను. వైశాఖ మాస కాలము సద్గుణాకరము, సర్వపుణ్య ఫలప్రదము. సజ్జనులను దయావంతులు ఇట్టి పవిత్ర కాలమున శ్రీహరిని సేవింపని వారెవరుండరు చెప్పు? ఎవ్వరూ ఉండరని భావం. దరిద్రులు, ధనవంతులు, కుంటివారు, గ్రుడ్డివారు, నపుంసకులు, విధవలు, అలాగే విధురులు అంటే భార్య లేనివారు, స్త్రీలు, పురుషులు, బాలురు, యువకులు, వృద్ధులు, రోగిష్టివారు, వీరందరూ కూడా యథాశక్తిగా ఆచరించి తరింపదగిన పుణ్యకాలము ఈ వైశాఖ మాస కాలము. సర్వధర్మ కార్య ఫల ప్రాప్తికి మూలమైనటువంటి ఈ వైశాఖ మాసమున ధర్మ కార్యములను, స్నానాదులను చెయ్యగోరువారు, చెయ్యువారును సర్వోత్తములు. ఇట్లు మిక్కిలి సులభములకు వైశాఖ మాస ధర్మములను ఆచరింపని వారు సులభముగా నరకలోకములన పాపాత్ములై చేరుదురు. ఇందులో ఏమాత్రమూ సందేహము లేదు. పాలను తరచి సారభూతముగా వెన్నను తీసినట్లుగా సర్వ పాపములను హరించి సర్వ పుణ్యములనిచ్చు తిథిని చెప్పుదును, నీకు తెలిపెదను వినుము. మేషరాశి యందు సూర్యుడు ఉండగా పాపములను నివారించుచు పితృదేవతలకు మిక్కిలి ప్రీతిని కలిగించు తిథిని చెప్పుదును. ఆ తిథి నాడు పితృదేవతలకు తర్పణాది శ్రాద్ధమును చేసిన, గయలో 1,000,000 మార్లు పిండ ప్రదానము చేసిన ఎంత పుణ్యము కలుగునో అంత పుణ్యము వచ్చును. ఈ విషయమున సావర్ణి మనువు భూమిని పరిపాలించుచుండగా నరకలోకమున పితృదేవతలకు చెందిన కథ ఒకటి పెద్దలు చెప్పినది నీకు చెబుతున్నాను, సావధానముగా వినుము అంటూ పలికెను. 30 కలియుగములు గడిచిన తర్వాత సర్వధర్మ విహీనమగు ఆ నర్త దేశమున ధర్మవర్ణుడు అన్న బ్రాహ్మణుడు ఉండెను. 31వ కలియుగమున ప్రథమ పాదమున ప్రజలందరూ కూడా వర్ణ ధర్మములను విడిచి పాపకార్యముల యందు ఆసక్తులై ఉండిరి. ఇట్టి పాప పంకిలమగు దేశమును విడిచి ధర్మవర్ణుడు పుష్కర క్షేత్రమున మౌనవ్రతముతో మునులు సత్రయాగమును చేయుచుండగా చూడబోయెను. కొందరు మునులు కూర్చొని పుణ్యకథ ప్రసంగములను చేయుచుండగా ధర్మవర్ణుడు అచ్చటికి చేరెను. అచ్చట ఉన్నటువంటి మునులు కర్మలయందు ఆసక్తి కలవారై యాగమును మెచ్చుచు ఈ విధముగా పలికిరి. అచ్చట ఉన్నటువంటి మునులు కర్మలయందు ఆసక్తి కలవారై యుగమును మెచ్చుచు ఈ విధముగా పలికిరి. కృతయుగమున సంవత్సర కాలమున నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో చేసిన వచ్చునంతటి పుణ్యము త్రేతాయుగమున 1 మాసము చేసిన వచ్చును. ద్వాపర యుగమున 1 పక్షము అంటే 15 రోజుల చేసినటువంటి పుణ్యము వచ్చును. కానీ
దానికి 10 రెట్ల పుణ్యము కలియుగమున శ్రీ మహావిష్ణువును స్మరించిన వచ్చును అంటూ పలికిరి. కావున ఈ కలియుగమున చేసిన పుణ్యము, కోటి గుణితము దయాపుణ్యములు దాన ధర్మములు లేని ఈ కలియుగమున శ్రీహరిని ఒక్కమారు స్మరించి దానమును చేసినచో కరువు కాలమున అన్నదానమును చేసిన వాని వలె పుణ్యలోకములకు పోవుదురు అంటూ కొనియాడిరి. ఆ సమయమున నారదుడు అచ్చటికి వచ్చెను. అతడు ఆ మునుల మాటలను విని ఒక చేతితో శిస్నమును మరొక చేతితో నాలుకను పట్టుకుని నవ్వచ్చు నాట్యము చేయసాగాను. అచ్చట ఉన్నటువంటి మునులు ఇట్లేల చేయుచున్నావని అడుగగా అందుకు నారదుడు ఈ విధముగా పలికెను. మీరు ఇప్పుడు చెప్పిన మాటలను బట్టి కలియుగము వచ్చినదని తెలిసి ఆనందమున పట్టలేక నాట్యమాడుచు నవ్వుచున్నాను. మనము అదృష్టవంతులము. స్వల్ప ప్రయాసతో అధిక పుణ్యమునిచ్చు గొప్ప యుగము కలియుగము. ఈ కలియుగమున స్మరణము చేతనే సంతోషించి కేశవుడు క్లేశములను నశింపచేయునని సంతోషమును ఆపుకొనలేకపోతేనే మీకొక విషయమును చెప్పుచున్నాను వినడు. ఈ కలియుగమున భారతదేశం వేద ధర్మములను విడిచి ఆచార వ్యవహార శూన్యమైనది కావున మీరు ఈ దేశమును విడిచి ఎచ్చటికైనా వెళ్ళడు. నారదుని మాటలను విని యజ్ఞానంతమున వారందరూ కూడా తమకు ఇష్టమైనటువంటి ప్రదేశములకు వెళ్ళిరి. ధర్మవర్ణుడును భూమిని విడిచి మరొక చోటికి వెళ్ళను. కొంతకాలమైన తరువాత వానికి భూలోకము ఎట్లు ఉన్నదో చూడవలను అంటూ ఆసక్తి కలిగినది. తేజశాలియు వ్రతమహితుడు అగినటువంటి దండ కమండలమును జటా వల్కములను ధరించి కలియుగ విచిత్రములను చూడదలచి భూలోకమునకు వచ్చెను. భూలోకమున జనులు వేదబాహ్యమైన ప్రవర్తన కలిగి పాపములను ఆచరించుచూ దుష్టులై ఉండిరి. బ్రాహ్మణులు వేద ధర్మములను విడిచిరి. శూద్రులు సన్యాసులైరి. భార్య భర్తను, శిష్యుడు గురువును, సేవకుడు యజమానిని, పుత్రుడు తండ్రిని ద్వేషించుచుండిరి. బ్రాహ్మణులందరూ శూద్రుల వలెనైరి. ధేనువులు మేకలైనవి, వేదములు కథాప్రాయములైనవి, శుభక్రియలు సామాన్య క్రియలైనవి. భూత ప్రేత పిశాచాదుల ఫలములనిచ్చు దేవతలైరి. పాపాత్ములు దుష్టులనగు జనులు భూత ప్రేత పిశాచులను పూజించుచుండిరి. అందరూ సంభోగాభిలాష కలిగి అందులకై జీవితములను కూడా విడిచువారయుండిరి. మనసునందొకటి, మాట యందు మరొకటి, పని యందు ఇంకొకటి అయిన రీతిలో చేయుచుండిరి. విద్యాభ్యాసము పారమార్థికము కాక హేతు ప్రధానముగా భావింపబడెను. అట్టి విద్య రాజపూజితమై ఉండెను. సంగీతము మున్నగు వానిని రాజులు ప్రజలు ఆదరించుచుండిరి. అధములు గుణహీనులు పూజ్యులైరి. ఉత్తములనెవరూ కూడా గౌరవించుటలేదు. ఆచారవంతులకు బ్రాహ్మణులు దరిద్రులై ఉండిరి. విష్ణు భక్తి జనులలో కనిపించుటలేదు. పుణ్యక్షేత్రములు వేద ధర్మ విహీనములై ఉండెను. శూద్రులు ధర్మ ప్రవక్తలు, జటాధారులు సన్యాసులైరి. మానవులు అల్పాయుష్కులై ఉండిరి. మరియు జనులు దుష్టులు దయాహీనులుగా ఉండిరి. అందరూ ధర్మమును చెప్పువారే, అందరూ దానమును స్వీకరించువారే, సూర్యగ్రహణాది సమయములను ఉత్సవముగా దలచువారే అంటూ పాపాత్ముల దోషములను గుణములను చెప్పిరి. దోషమునే గుణముగా జనులు స్వీకరించుచుండిరి. ధర్మవర్ణుడును భూలోకమున ఉన్నటువంటి కలియుగ విధానమును చూచి మిక్కిలి భయపడసాగెను. పాపమును చేయుట వలన వంశనాశమును గమనించి మరి యొక్క ద్వీపమునకు వెళ్ళను. అన్ని ద్వీపములను చూచి పితృలోకమును కూడా చూడబోయెను. అచ్చట ఉన్నవారు కష్టతరములకు పనులను చేయిచు మిక్కిలి శ్రమపడుచుండిరి. క్రిందపడి ఏడ్చుచుండిరి. చీకటి గల నూలిలో పడి గడ్డి పరకన పట్టుకుని నూతిలో పడకుండా వేలాడుచుండిరి. వారు ఉన్నటువంటి స్థానము భయంకరముకు చీకటి ఉండెను. ఇంతకన్నా భయంకర విషయమును చూచెను. ఒక ఎలుక పితృదేవతలను పట్టుకుని వేలాడుచున్న గడ్డి పరకను 3 వంతులు కొరికివేశను. ధర్మవర్ణుడు దీనులై ఉన్న వారిని చూచి జాలిపడి, మీరు నూతి యందు ఎట్టుపడిరి, ఎట్టి కర్మను చెయ్యుటచే మీకు ఇట్టి పరిస్థితి కలిగను, మీరు ఏ వంశము వారు, మీకు విముక్తి కలుగు మార్గం ఏమైనా ఉన్నదా నాకు తెలుపుము అంటూ పలికెను. అప్పుడు వారు, ఓయి, మేము శ్రీవత్స గోత్రీయులము. భూలోకమున మా వంశమున సంతానము లేదు. అందువలన పిండములు శ్రాద్ధములు లేక దీనులమై బాధపడుచున్నాము. మేము చేసిన పాపములచే మా వంశము సంతానము లేకయున్నది. మాకు పిండము పెట్టువారు కూడా లేరు. వంశము క్షీణించినది. ఇట్టి దురదృష్టవంతులై మాకు ఈ చీకటి కూపమున పడక తప్పలేదు అంటూ పలికిరి.
ఆ విధముగా ధర్మవర్ణుడు మరణించిన తరువాత ఎలుక మిగిలిన ఈ గడ్డి ముక్కను తినివేయను. అప్పుడు మేము అగాధము భయంకరమునకు కూపమున పడదము అంటూ తెలిపిరి. కావున నాయన, భూలోకమునకు వెళ్ళి మా ధర్మవర్ణుని వద్దకు వెళ్ళి మా దైన్యమును వివరింపుము. మేము వాని దయకు ఎదురుచూచుచున్నామని చెప్పి వివాహమాడుటకు అంగీకరింపచేయము. నీ పితృదేవతలు నరకమున చీకటి కూపమున పడి ఉన్నారు. బలవంతమైన ఎలుక మిగిలిన ఒక్క గడ్డి పరకను కొరుకుచున్నది. ఆ ఎలుకయే కాలము. ఇప్పటికీ ఈ గడ్డిలో 3 వంతులు పోయినది, 1 వంతు మాత్రమే మిగిలినది అంటూ తెలుపమనను. తండ్రి ప్రాప్తి అయినను పుత్రుడు ఉత్తముడు భక్తుడు అయినచో వాని తండ్రియు కూడా తరించును. దయా ధర్మ విహీనులకు పుత్రులు ఎక్కువ మంది ఉన్న ప్రయోజనమేమి? శ్రీహరిని అర్చింపని పుత్రులు ఎంతమంది ఉంటే లాభమేమి? పుత్రహీనుడగు వానికి ఉత్తమ గతులు కలగవు కదా. కావున సద్గుణశాలియగు పుత్రుని పొందవలెను. ధర్మవర్ణుడును పితృదేవతల మాటలను విని ఆశ్చర్యమును దుఃఖమును పొంది ఈ విధముగా పలికెను. మీ వంశమునకు చెందిన ధర్మవర్ణుడును నేనే. వివాహము చేసుకొనరాదును పనికిమాలిన పట్టుదల కలిగి మిమ్ము ఇట్టు బాధపడుతున్నట్లు చేసిన వాడను కూడా నేనే. పూర్వము సత్రయాగము జరిగినప్పుడు నారద మహర్షి మానవులకు కలియుగమున గుహ్యావయవము నాలుక అదుపులో ఉండవు, విష్ణు భక్తి ఉందని చెప్పిన మాటలను బట్టి నేను అదుపులో ఉండటకై వివాహమును మానితిని అంటూ పలికెను. కలియుగమున పాపభూయిష్టములకు జనుల సాంగత్యము ఇష్టము లేక ద్వీపాంతరమున వసించుచుంటిని అంటూ పలికెను. ధర్మవర్ణుని పితృదేవతలు ధర్మవర్ణుని మాటలను విని కొంత ఊరటన పొంది, నాయన, నీ పితృదేవతల పరిస్థితిని నీవు చూచితివి కదా. సంతానము లేకపోవటచే గడ్డి పరకను పట్టుకుని ఎట్లు వ్రేలాడుచున్నామో చూచితివి కదా. విష్ణు కథల యందు రక్తి స్మరణము సదాచార సంపన్నత కలవారిని కలి పీడింపడు. శ్రీహరి స్వరూపముకు సాలగ్రామశిల గాని భారతము గాని ఇంటి యందున్నచో కలి వారిని బాధింపడు కూడా. వైశాఖ వ్రతము, మాఘస్నాన వ్రతము, కార్తీక దీపదానము పాటించు వారిని కలి విడిచిపెట్టును. ప్రతిదినము పాపహరము ముక్తిప్రదమునకు శ్రీహరి కథను విన్నచో కలి వారిని పీడింపడు. వైశ్వదేవము, తులసి, గోవు మొన్నంటివి కలి బాధింపడు. ఇట్టివి లేని చోట ఉండకము. నాయన, త్వరగా భూలోకమునకు వెళ్ళి, ప్రస్తుతము వైశాఖ మాసం గడుచుచున్నది. సూర్యుడు అందరికి నీ ఉపకారము చెయ్యవలెనని మేషరాశి యందు ఉన్నాడు. ఈ నెలలో 30 తిథులు కూడా పుణ్యప్రదములే. ప్రతి తిథి యందు చేసిన పుణ్యము అధిక ఫలమునిచ్చును. చైత్ర బహుళ అమావాస్య మానవులకు ముక్తినిచ్చున్నది, పితృదేవతలకు ప్రియమైనది, విముక్తిని ఇచ్చున్నది. ఆనాడు పితృదేవతలకు శ్రాద్ధము చేయవలయను. జలపూర్ణముకు కలశమునిచ్చి పిండ ప్రదానము చేసినచో గయాక్షేత్రమును చేసిన దానికి 1,000,000 రెట్ల ఫలితమును నీవు అనుభవించవచ్చును. చైత్ర అమావాస్య నాడు శక్తి లేనిచో కూరతోనైనా శ్రాద్ధము చేయవచ్చును. ఆనాడు సుగంధ పానకము గల కలశను దానము ఇయ్యనివాడు, పితృహత్య చేసినవాడు అంతటి పాపమును పొందును. ఆనాడు చల్లని పానీయమునిచ్చి శ్రాద్ధము చేసినచో పితృదేవతలపై అమృత వర్షము కురియను. ఆనాడు కలశ దానము అన్నాదులతో శ్రాద్ధము ఎంతో ప్రశస్తము. కావున నీవు త్వరగా వెళ్ళి ఈ కార్యక్రమాలను నిర్వహింపుడు అని పలికిరి. ధర్మవర్ణుడు త్వరగా భూలోకమున చేరను. చైత్ర బహుళ అమావాస్య నాడు ప్రాతకాల స్నానము, పితృదేవతలు చెప్పినట్టు జల కలశ దానము, శ్రాద్ధము మున్నగు వానిని చేసెను. వివాహము చేసుకొని ఉత్తమ సంతానము పొందెను. చైత్ర బహుళ అమావాస్య ప్రశస్తిని వ్యాపింపజేసెను. తుదకు తపమాచరించుటకై గంధమాధవ పర్వతమునకు వెళ్ళెను అంటూ శృతదేవుడు శృతకీర్తికి వివరించెను. ఈ విషయమును నారదుడు అంబరీషునికి తెలిపెను. 27వ అధ్యాయం సంపూర్ణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.